వాడు మనిషి ఒక్కడే. సింహావలోకనము అంటారు. మీరందరూ లయన్స్, మీరే సింహాలు. సింహము దేనికి చాలా ప్రశస్తి అంటే పరాక్రమమునకు ఎంత ప్రశస్తో అవలోకమునకు అంత ప్రసిద్ధి. తనంత తాను మృగరాజైన తనని ఎవ్వరూ చెనకలేరు అని తెలిసినప్పటికీ కూడా గుహలోంచి బయటికి వచ్చిన తరువాత ఒక శిఖరం మీదకి ప్రయాణం చేసి పైకి ఎక్కి వెళ్ళి అక్కడి నుంచి అరణ్యమంతా చూసేటప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న అతిశయ భావంతో సింహం నడవదు. సింహం నడిచి వెళ్ళేటప్పుడు 10 అడుగులు వేసి ఒకసారి వెనక్కి తిరిగి బాగా చూస్తుంది. అవలోకనము అంటారు, సింహావలోకనము. దానిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దానిలోంచి వచ్చే వాసనకి పారిపోతాయిట మృగాలు. కానీ ఆ సింహం మాత్రం తనని తాను ఎప్పుడూ పరిశీలించుకుంటుంది, వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం సింహం నుంచి నేర్చుకోవలసినది సింహావలోకనం.